నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అగ్గి రాజేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు, అంటే తెలంగాణలోని అన్ని పార్టీల్లో అంతర్గత కలహాలు ఏదైతే కుమ్మాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందు ఈ కుమ్ములాటలు చాలా ఎక్కువ ఉండేవి. అయితే పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి అయిన తర్వాత సోనియా గాంధీ నిర్ణయంతో అధికారాన్ని చేపట్టడానికి అందరూ కూడా సమన్వయంగా కలిసికట్టుగా పనిచేసి అధికారాన్ని చేపట్టారు. అయితే అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తీరు కంటిన్యూ అవుతూ ఉంది తెలంగాణ కాంగ్రెస్లో. కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఏదైతే సొంత పార్టీ కార్యాలయంలో అదే పార్టీ కార్యాలయంలో కూర్చొని ఆ పార్టీ నేతలను తిట్టడము, మంత్రులను తిట్టడము, ఎమ్మెల్యేలను తిట్టడము, లేదంటే ముఖ్యమంత్రి పైన అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు జగ్గారెడ్డి కావచ్చు, కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి అప్పుడప్పుడు కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇట్లాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇవి. అయితే ఇది సాధారణంగా అనుకున్నాం. అయితే నిన్నగాక మొన్న మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏతున్నాయో ప్రస్తుతం అవి తెలంగాణ కాంగ్రెస్లో పెన్ను దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమెను బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. ఆమెను బర్తరఫ్ చేస్తారంట. ఏదైతే 23 తేదీ నాడు పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు కొండా సురేఖ పైన, అదేవిధంగా చిన్నారెడ్డి పైన, ఇద్దరిపైన కూడా క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అయితే కొండా సురేఖనైతే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండా, లేదంటే మంత్రి పదవి నుండి బర్తరఫ్, ఇవి ఏవో ఒకటి ఖచ్చితంగా చేసిన అవకాశాలు అయితే ఎక్కువగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సుస్మిత పటేల్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కినాయా, సీఎం అయిన తర్వాత గతం మర్చిపోయినావా, మేము మా భిక్షతోనే గెలిచినావు, అప్పుడు మా దగ్గరకు వచ్చి నువ్వు బతులాడినావు, ఇప్పుడు నీకు అతి ఏంది, నువ్వేంది, నువ్వు పచ్చ కాంగ్రెస్, మా అచ్చ కాంగ్రెస్ను నాశనం చేస్తున్నావు, చెడగొడుతున్నావు అని చెప్పేసి ఆమె కుండ బద్దలు కొట్టేసింది, డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పిసిసితో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏకీ పారేశారు. కొండా సుస్మిత పటేల్తో పాటుగా కొండా సురేఖను కూడా తిట్టి పారేశారు. కొండా సురేఖ షోకాజ్ నోటీస్ ఇస్తే కొండా సురేఖ ఏం సమాధానం చెప్పిందంటే, అది నా కూతురు వ్యక్తిగత విషయం, మా కూతురు చెప్పిన దానికి నాకెందుకు నోటీసులు ఇస్తారు, మీరు వెనక్కి తీసుకోవడం చెప్పి సమాధానం ఇచ్చింది. అయితే చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఏమంటున్నారంటే, ఇది ఒక రిప్లైనా, జవాబు ఇచ్చేటువంటి విధానం ఇదా, కనీసం నువ్వు ఎందుకు ఖండించలేదు, సరే నీ కూతురు వ్యక్తిగత విషయం అంటున్నావు, మరి కాంగ్రెస్ పార్టీ పైన కదా, నువ్వు అదే పార్టీలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నావు కదా, కేబినెట్లో ఉన్నావు కదా, మరి నీ కూతురు ఆ విధంగా పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే, నువ్వు పదవులు అనుభవిస్తూ పార్టీ గురించి అట్లా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు ఖండించలేదు ఆ వ్యాఖ్యలని, నా కూతురు వ్యక్తిగతం అని చెప్పేసి వదిలిపెట్టేస్తే ఎట్లా అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏకీపారేస్తున్నారు ఇప్పుడు కొండా సురేఖను. ఇప్పుడు ఒకవేళ బర్తరఫ్ చేసినట్టయితే మంత్రి కొండా సురేఖని మంత్రి పదవి నుండి తొలగిస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించలేదు. ఎందుకంటే పొమ్మన లేక పొగ పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు మంత్రి పదవి నుండి తీసేస్తే. ఎందుకంటే ఆ మంత్రి పదవి నుండి ఉండి తీసేస్తే అందరి ముందు నామిష్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగదు. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ ఏదైతే తను ఇచ్చినటువంటి సమాధానం నచ్చక ఆమెను సస్పెండ్ చేసినట్టయితే ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె బయటికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందు అంటే ఏ పార్టీకి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది, ఎవరితో ఎక్కువ సంప్రదిస్తారనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఆమె రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉంది, ఏ పార్టీలో ఆమె కొనసాగింది అనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. రాజకీయ కొండా సురేఖ ఫ్యామిలీ మనం మాట్లాడుకుంటే వీళ్ళది కొండా మురళి, కొండా సురేఖ భర్త కొండా మురళి, ఆయన ఒక మాజీ నక్సలైట్. అదేవిధంగా కొండా సురేఖ కూడా ఒక నక్సలైట్ సానుభూతి పరాలుగా వాళ్ళకంతా కూడా ఒక కమ్యూనిస్టు బాధ్యులతో ఉన్నటువంటి వీళ్ళు నేతలుగా మనం చెప్పుకోవచ్చు. తన భర్త కొండా మురళి మాజీ నక్సలైట్, కొండా సురేఖ కూడా నక్సల్స్ సానుభూతి పరాలుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళ రాజకీయ ప్రస్థానం వచ్చేసి ప్రారంభం నుండి కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం నుండి అంటే మొదటి నుండి అంటే ప్రస్థానం ఎప్పుడైతే మొదలుపెట్టిందో రాజకీయం అప్పటి నుండి 2011 వరకు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో
ఉన్నది కొండా సురేఖ కుటుంబం అంతా కూడా. కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళందరూ కూడా. ఈమె 2009లో ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు వైఎస్ఆర్లో మంత్రిగా పనిచేసింది. అప్పుడు కొండా సురేఖ మంత్రిగా పనిచేసింది. అయితే అప్పటి రాష్ట్ర రాజకీయాలు, అప్పటి పరిణామాలు వేరే ఉండే. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అయితే ముఖ్యమంత్రిగా జగన్ను చేయాలని చెప్పేసి అప్పుడు కొండా సురేఖ జగన్కి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు అధిష్టానం ఏం చేసింది, కాంగ్రెస్ అధిష్టానం రోషేకు అప్పచెప్పింది. అయితే ఇది నచ్చకపోవడంతో కొండా సురేఖ ఏం చేసింది, 2011లో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీతో జగన్తో ప్రయాణం చేయడం జరిగింది. సో ఈ ప్రయాణం ఎప్పటిక జరిగిందంటే 2011 నుండి 2013 వరకు వైసీపీతో తను ప్రయాణం చేయడం జరిగింది. సో అప్పటి మళ్ళీ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ ఉద్యమం, అప్పుడు వైసీపీకి తెలంగాణలో భవిష్యత్తు అనేది లేదు, కనుమరుగైపోతూ ఉంది. టీడీపీ కూడా అంత కొంత కనుమరుగైపోతూ ఉంది. ఎట్లనైనా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ అధికారం చేపడతారని చెప్పేసి ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత, దాంతో పాటుగా ఎట్లాగో వైసీపీకి భవిష్యత్తు లేదు తెలంగాణలో అనేటువంటి ఆలోచన తర్వాత 2013-14 మధ్యలో 2013-14 మధ్యలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తీర్థం అంటే అప్పటి టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. కొండా సురేఖ దంపతులు వాళ్ళ కుటుంబం అంతా కూడా. సో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో ఆమెకి వరంగల్ తూర్పు నుండి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్. అయితే 2014 ఎమ్మెల్యే గెలిచింది, వరంగల్ ఈస్ట్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొన్ని మార్పులు, అదేవిధంగా ఆమె పైన కాస్త వ్యతిరేకత వచ్చిన తర్వాత 2018 ముందస్తు ఎన్నికలు వచ్చినాయి. ఆ 2018 ముందస్తు ఎన్నికల్లో ఆమెకు టికెట్ నిరాకరించింది బీఆర్ఎస్ అధిష్టానం. సో టికెట్ ఇవ్వలేదు. దీంతో కోపం వచ్చినటువంటి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముందస్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే రాకపోయినప్పుడు కూడా తను కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. అయితే 2023లో వరంగల్ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుండి. సో 2018 నుండి ఇప్పటి వరకు కూడా తను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. సో మొత్తానికి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కొండా సురేఖ ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత సెకండ్ వైసీపీ పార్టీ, ఆ తర్వాత మూడోసారి బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత నాలుగోసారి మరొకసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఇప్పుడు 2023లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను మంత్రిలోకి, క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే కొండా సురేఖ మంత్రిగా ఇక్కడ నియమమైందో, ఎప్పుడైతే ఇక్కడ నియమించారో అప్పటి నుండి వివాదాలన్నీ కూడా ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఆమె వివాదాల్లో చిక్కుకుందని చెప్పుకోవాలి. ఒకసారి నాగార్జున ఇష్యూ, సమంత ఏదైతే ఉందో ఆ కేటీఆర్, సమంత, నాగార్జున వారి కుటుంబాన్ని కాస్త అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ సారీ చెప్పింది నాగార్జున కుటుంబానికి, నన్ను క్షమించండి తప్పేదని చెప్పేసి సారీ చెప్పింది. ఇదొక వివాదం. ఆ తర్వాత ఉమ్మడి ఏదైతే వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరితోని కుమ్ములాటలు, ఇదొక వివాదం అని చెప్పుకోవాలి. అదేవిధంగా మధ్యలో కొండా సుస్మిత కొన్ని వ్యాఖ్యలు చేయడము, కొండా సురేఖ కూడా కొంతమంది నాయకులతోని ఈ పొసుకోకపోవడం, కొన్ని కంప్లైంట్స్ కూడా పీసీసీకి పోయినాయి. ఆ కంప్లైంట్ అధిష్టానం ఢిల్లీ వరకు కూడా పోయినాయి. ఈ మధ్యకాలం ఇవి ఎక్కువ అవుతా ఉన్నాయి తను మంత్రి అయిన తర్వాత. అయితే కొండా సుస్మిత పటేల్ ఈ మధ్య జస్ట్ ఒక 3 రోజుల కింద తను చేసిన వ్యాఖ్యలతో మరొకసారి రాజకీయ తన ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ అనేది పడింది. సో ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రస్తుతం టూర్లో ఉన్నారు, ఆ టూర్ కంప్లీట్ చేసుకొని 23వ తేదీ నాడు అంటే రేపు తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుపోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే బర్తరఫ్ లేదంటే మాత్రం సస్పెండ్ పార్టీ నుండి. సో ఇప్పుడు ఒకవేళ సస్పెండ్ చేస్తే, బర్తరఫ్ చేసినా, ఇప్పుడు సస్పెండ్ చేస్తే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోవాలి ఎట్లయినా.
అదే బర్తరఫ్ చేస్తే తను పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చినా అంటే నిన్న ఏం చెప్తున్నారంటే సీఎం వస్తే సీఎంతో మాట్లాడుకుంటాం డైరెక్ట్ అని చెప్పేసి చెప్పింది. మరి ఇప్పుడు సీఎం ఒప్పుకుంటారా? సీఎం ఒప్పుకున్నా కూడా సీఎం కింద ఉన్నటువంటి చాలా మంది కూడా నిన్న ఎమ్మెల్యేస్ అందరూ కూడా తనను తీసివేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకటే ముక్తఖండంతో చెప్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ తనని కేబినెట్ నుండి కొనసాగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. సో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెను బర్తరఫ్ చేసినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ రాజకీయం ఎటువైపు వెళ్తూ ఉంది, ఏ పార్టీకి వెళ్తుంది? సో చూసుకుంటే ఎట్లా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ కాంగ్రెస్ నుండి తీసేస్తే గతంలో ఉన్నటువంటి పార్టీలు చూసుకుంటే ప్రస్థానం ముందుగా కాంగ్రెస్ పార్టీ. సో నెక్స్ట్ వైసీపీ పార్టీ ఇక్కడ లేదు, తెలంగాణలో భవిష్యత్తు లేదు కాబట్టి వైసీపీలో జాయిన్ అవ్వదు. అదేవిధంగా బీఆర్ఎస్ గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరింది కాబట్టి దీని గురించి తర్వాత మాట్లాడదాం. బీజేపీ, ఇంకొక పార్టీ బీజేపీ ఉంది. బీజేపీలో జాయిన్ అవుతాయంటే జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లేవు. ఎందుకంటే బీజేపీ పార్టీ భావజాలానికి కొండా సురేఖ ఫ్యామిలీ భావజాలానికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నవాళ్ళు కొండ దంపతులు. ఎందుకంటే నక్సల్స్ ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు కాబట్టి ఆ భావజాలానికి బీజేపీ భావజాలానికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళకి సెట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి తాను బీజేపీ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఎక్కువ లేవు. మరి ఉన్నది ఇంకొక ఏ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసింది కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తనను ఒకవేళ సస్పెండ్ చేసినా బర్తరఫ్ చేసినా తను చూసేది మాత్రం పక్కాగా బీఆర్ఎస్ వైపే చూస్తుంది. సో అదే బీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ చేరేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి మరొకసారి కొండా సురేఖ. అయితే ఇప్పటికే కొన్ని వార్తలు కూడా చూస్తూ ఉన్నారు, కొన్ని మంది పెడతా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్తో టచ్లోకి వెళ్ళారు, వాళ్ళు జాయిన్ అవుతారు బీఆర్ఎస్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి వరంగల్లో ప్రస్తుతం అక్కడ నర్సంపేట మొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ గారు కాలం చేయడం జరిగింది. అయితే అప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద తీరని లోడని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి టైంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావాలంటే కొండా దంపతులు మరొకసారి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే పార్టీ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి ఆలోచనలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు కాక పక్కాగా. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు అధినాయకత్వంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి ఉండే, అతను కాలం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఈమె ఒకవేళ వెళ్తే మాత్రం వాళ్ళు కూడా తీసుకున్న అవకాశాలు కూడా ఎక్కువ మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ రేపటి రోజున ఏం జరిగినా అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో కొండా సురేఖని బర్తరఫ్ చేసినా లేదంటే సస్పెండ్ చేసినా ఆ కొండా ఫ్యామిలీ దంపతులు అయితే చూసేది పక్కాగా బీఆర్ఎస్ పార్టీ వైపే. బీఆర్ఎస్ పార్టీలోకి మరొకసారి వెళ్తారు అని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొండా దంపతుల వ్యవహారం, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారం రేపినాయి. రేపటి రోజున మనకు ఇది ఒక విషయం మ్యాటర్ అంతా కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.